ముఖ్యంగా నేను కొన్ని సూచనలు ఇవ్వదలుచుకుంటున్నాను. కొందరు సంతానం అయితే లేదని బాధపడుతుంటారు. అటువంటి వారు ఒక 41 రోజులు సంతాన పాశుపతాభిషేకం చేసి, పాశుపత హోమం చేసి 41 రోజులు దాన్ని తీర్థంగా సేవించుకుంటూ రావి చెట్టుకు మర్రి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ రెండింటికి కలిపి 41 ప్రదక్షిణాలు ఈ 41 రోజులు చేసినట్టయితే నిష్ఠతో వీరికి ఖచ్చితంగా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులు ఉద్యోగాలు పొందలేవని బాధపడేవారు రోజు ఆదిత్య హృదయం పారాయణం చేసినట్టయితే వారు చక్కనైన ఫలితాలు పొందుతారు. సూర్యారాధన అంటే ఏ సమయంలో చేయాలి? 8 గంటలకు లేచి కాదు, 6 గంటలకు ముందు కాలకృత్యాలు నెరవేర్చుకొని సూర్యోదయం అయ్యే ముందు సూర్యునికి ఎదురుగా నిలబడి ఈ యొక్క ఆదిత్య హృదయం చేసినట్టయితే మనం, ఎందుకంటే ఆ శ్రీరామచంద్రుడు లంకపై యుద్ధానికి వెళ్తున్నప్పుడు గురువుగారు ఉపదేశించింది ఆదిత్య హృదయం విజయం సాధించేటందుకు. అటువంటిది ఈ ఆదిత్య హృదయం. ఈ ఆదిత్య హృదయం పారాయణం చేసినట్టయితే మనము ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది తట్టుకోగలుగుతాం ఈ యొక్క ఆదిత్య హృదయం పారాయణంతో. అదేవిధంగా విద్యార్థులు విద్యలో విజయం లేకపోతున్నాము, మా పిల్లవానికి చదువు వస్తలేదు, ఏం చేసినా కానీ అనేటి వాళ్ళు రోజు ఇంటి లోపల ఒక దక్షిణమూర్తి ఫోటోను పెట్టుకొని నిత్యము దాన్ని చూసుకుంటూ ఆ పిల్లవాడికి చూపించుకుంటూ అది దక్షిణముఖంగా ఉండాలి. దక్షిణమూర్తి ఫోటో, దక్షిణమూర్తి స్తోత్రం పారాయణం చేసినట్టయితే వీరు విద్యలో ఉన్నత స్థితిని పొందుతారు. ఇప్పుడు ఓకే, మీరు స్కూల్లో పిల్లలకైతే ఇంట్లో ఉంటే చెప్తారు, మరి ఇంటర్ కానీ బీటెక్ చేసే వాళ్ళు కానీ మరి హాస్టల్లో ఉంటారు, వాళ్ళకి కూడా చదువు రావాలంటే దక్షిణమూర్తి వాళ్ళు అక్కడ మనకు హాస్టల్లో దక్షిణమూర్తి ఫోటోలు పెట్టుకోలేం కనుక మనము అక్కడ ఆ స్వామి వారిని ఆరాధన చేసుకుంటూ మనసులోనైనా అని ఆ స్తోత్ర పారాయణం చేసినా అని మనం విజయం సాధించే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ యొక్క సూచనలు పాటించి ఈ పరాభవనామ సంవత్సరాన్ని అందరూ కూడా, పరాభవనామ సంవత్సరం కాదు ఇది, పరాభవ నామ సంవత్సరంగా, అంటే పరా అంటే అమ్మవారు, భవ అంటే శివుడు, అర్ధనారీశ్వరుని సంవత్సరంగా భావించి ఆ యొక్క శివుని ఆరాధన చేసి అన్నిట విజయం సాధించాలని కోరుకుంటూ. ఇంకో విషయం గురువు గారు, అంటే ఇప్పుడు ఉగాది రోజున కొన్ని వస్తువులు తేకూడదు అని అంటారు. కొత్త సంవత్సరం రోజున మనం కొత్త బండి కొనుక్కోవడం కానీ, మనం ఏదైనా కొత్త స్టార్ట్ చేసుకోవడం కానీ చేస్తూ ఉంటాం. మరి ఈ సంవత్సరం అలా స్టార్ట్ చేయొచ్చా? అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఉగాది అనగానే కొత్త వస్తువు వాళ్ళవి. యుగాది వైవస్ఫూత మన్వంతరాలలో యుగాదులు ఒకటి. ఈ రోజు కొత్త పనులు ప్రారంభించకూడదు. చాలా మందికి తెలియదు, ఇది ముహూర్తం కాదు. అదే చాలా వరకు కొత్త సంవత్సరం అని ఇది పనికిరాదు. యుగాదుల లోపల ఆచరించదని మనకు ఏకవింశ దోషాల్లో యుగాదులు కూడా ఒక దోషం. వీటన్నిటిని కూడా యుగాది రోజు ప్రారంభించకూడదు. యుగాది రోజు మనం చేయవలసిన, నేను ఎంతమంది చెప్పాను, ఒకటి ఇంటి మీద జెండా ఎగరవేయడం, అభ్యంగన స్నానం చేయడము, ఇష్టదేవతారాధన కులదేవతారాధన చేయడము, నూతన వస్త్రాలు ధరించడము, పంచాంగ శ్రవణం అంటే పంచాంగమును దేవాలయానికి వెళ్ళి గురువులు చెప్పిన పంచాంగాన్ని వినడం. ఈ 5 కార్యక్రమాలు చేస్తే సరిపోతుంది. ఇక కొత్త వస్తువులు కొనడము. అదేవిధంగా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినాను, ఉగాది పచ్చడిని ప్రసాదంగా తీసుకోవాలి, అతి ముఖ్యమైనది. ఇది పచ్చడి ఏ సమయంలో తీసుకోవాలని ఏమైనా ఉందా? అయితే మనం ఖచ్చితంగా ఉదయం పూటనే, అంటే స్వామి వారికి నివేదన పెట్టిన తర్వాత మనం తీసుకోవాలి ప్రసాదం. అయితే మనం సాయంకాలం తీసుకోవద్దా అంటే తీసుకోవచ్చు, కానీ ఉదయం పూట అంటే భోజనం చేయకముందు మనం తీసుకుంటే చాలా మంచిది. భోజనం చేయకముందు ప్రసాదం, దైవ ప్రసాదం తీసుకున్నాక భోజనం చేస్తే మంచిది. అందుకే దైవ ప్రసాదాన్ని భోజన కంటే ముందు తీసుకోవాలి. ఈ విధంగా ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సర, మరొకసారి తెలుగు వారందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. విన్నారు కదండి మన వజ్జల వెంకటేశ్వర శర్మ గారు చెప్పిన విషయాలను. అవి పాటిస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.